పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశాన్ని మున్సిపల్ చైర్పర్సన్ గండేపల్లి సూర్యవతి రామారావు అధ్యక్షతన నిర్వహించారు. పలువురు కౌన్సిలర్లు, ముఖ్యంగా పట్టణంలో రైతు బజార్, చేపల మార్కెట్ అభివృద్ధి పనులు, పట్టణంలో జరుగుతున్న భూ ఆక్రమణల నివారణపై చర్చ వాడివేడిగా కొనసాగింది. 10వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అల్లవరపు నాగేష్ చేపల మార్కెట్ అభివృద్ధి పనులు ఏమవుతున్నాయని నిలదీశారు. రైతు బజార్లో ఉన్న షాపులను కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకొని అద్దెకిచ్చుకోవడం జరుగుతుందన్నారు. దీనిపై పలుమార్లు మున్సిపల్ కమిషనర్ నామా కనకారావుకు విన్నవించుకున్నప్పటికీ ఫలితం లేదన్నారు. పట్టణంలో అగ్రహారం సమీపంలో ఆంజనేయ స్వామి గుడి వద్ద మున్సిపాలిటీకి సంబంధించిన స్థలంలో షాపులను నిర్మించుకున్నారని, దానిపై వెంటనే చర్యలు తీసుకోవాలని టీడీపీ కౌన్సిలర్లు అల్లవరపు నాగేష్, రాయుడు శ్రీనివాస్ నేలపై కూర్చుని నిరసన తెలిపారు. కమిషనర్ కనకారావు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం సాయంత్రం 5 గంటలకు రాజవారి కోటలో గల రైతు బజార్లో ఉన్న షాపులకు మున్సిపల్ సిబ్బంది, వార్డు కౌన్సిలర్ అల్లవరపు నాగేష్, కొండేపూడి శంకర్రావు ప్రతి షాపుకు తాళాలు వేయడం జరిగిందన్నారు. అది కాదమ్మా, నా దగ్గర లేదమ్మా, ప్రూఫ్ లేదు. 16 కన్స్ట్రక్షన్స్ ప్రభుత్వంకి చేశారు, ఉన్నతాధికారులు దృష్టిలో పెట్టారు, యంత్రాంగం పురపాలక యంత్రాంగం పెట్టారు. జీవో చదివించారు వాళ్ళకి కౌన్సిలర్ ఎవరు ఉపయోగించారో కొద్దిగా తెలియజేయాలండి. మీ దగ్గర లేదండి, కొత్తగా వచ్చారండి ఇన్ఛార్జ్ పార్టీ ఇన్ఛార్జ్ నాకు వార్నింగ్ ఇచ్చారండి. కౌన్సిలర్ అందరినీ కూడా కించపరుస్తూ మాట్లాడాడండి. 5 సంవత్సరాలు ఎంపీ గారి కౌన్సిలర్ అందరూ అధికారులు ఏం చేశారు, తీసుకున్నాక మీరందరూ మాట్లాడుతారంటే అడిగాడు. కోర్టులో ఉంది కదా, నువ్వు తీసుకోండి, కోర్టులో ఉందని నాకు తెలుసు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నాడు. పబ్లిక్ గా మన మున్సిపాలిటీస్ బయట వాళ్ళ నాయకులు అందరూ వచ్చారండి మమ్మల్ని కలవడానికి. ఆ రోజు టౌన్ ప్రెసిడెంట్, వార్డు ఇన్ఛార్జ్ అందరూ వచ్చారు, కొత్తగా వచ్చారండి వాళ్ళందరూ. ఆ వ్యక్తి వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చాడు. అది జరిగి ఇంచుమించు 4 రోజులు అయింది, కానీ అది రిమూవ్ అవ్వలేదు. ఇప్పుడు వచ్చి నేను మీకు కూడా చెప్పాను, ఎన్ని పంపిస్తే నేను పంపిస్తానండి, చూస్తాను, మాట్లాడుతా అన్నారు. మార్కెట్ యార్డ్ చెప్తాను, మాకు సంబంధం లేదు సార్ అని మున్సిపల్ కమిషనర్ గా చేసుకోవాలండి అని చెప్పారు. చేయలేదండి, అది టౌన్ ప్లానింగ్ లో ఓపెన్ చేయలేదు, బర్కాలు ఇచ్చింది, ఆక్రమించింది ఏది మరి రోజు చూసుకుని నాలుగైదు కదండి ప్రెస్కి వచ్చింది, మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అది. ఆ వార్నింగ్ ఇచ్చిన వ్యక్తి కూడా ఎవరినో తీసుకొచ్చి నాకు వార్నింగ్ మళ్ళీ పెద్ద పెద్దలతో ఫోన్ చేయించి నాతో మాట్లాడించి మళ్ళీ మేము కమిషనర్తో మాట్లాడాం, మేము మాట్లాడుకున్నా నువ్వు వెంట రావద్దని నాకు వార్నింగ్లు ఇస్తున్నారండి. అమ్మ చైర్మన్ గారు ఒకసారి సభ్యులందరూ వెళ్ళాలి. 2025 4వ నెల పీజీఆర్ఎస్ ఒకటి పెట్టానండి. పిఠాపురం పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ దాటిన తర్వాత ఆంజనేయ స్వామి గుడి వెంట కూడా పురపాలక సంఘం స్థలం ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించి షాపింగ్ కాంప్లెక్స్ కట్టి ఉన్నారు, దానిపై చర్యలు తీసుకోమని ఒక లెటర్ పెట్టాను సార్. నేను అది ఏం మాట్లాడలేదండి, క్లోజ్ చేశాను. మళ్ళీ రీఓపెన్ చేశాను సార్ 16/6/2025లో. ఓపెన్ చేస్తే మన మున్సిపల్ ఆఫీస్ నుంచి నాకు ఒక లెటర్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే అది మున్సిపాలిటీ సంబంధించినటువంటి రోడ్డు సైట్ అండి. అది సైట్ లో షాపింగ్ కాంప్లెక్స్ అయితే కట్టారు, కానీ ఎవరు కట్టారో తెలీదు. సోమేశ్వర స్వామి గుడి పక్కన సార్, అది ఎవరు కట్టారో తెలియదు అని చెప్పి ఒక లెటర్ ఇచ్చారు నాకు. 6వ నెలలో ఇచ్చారండి, 29వ వార్డు సంబంధించి. ఇప్పటికి వచ్చి దాని మీద చర్యలు లేవండి. అయితే ఇందులో ఏమి ఇచ్చారంటే అది మందైంది, స్థలం అయితే మున్సిపాలిటీదే, షాపింగ్ కాంప్లెక్స్ అయితే మేము పర్మిషన్ ఇవ్వలేదండి అని చెప్పి ఇచ్చారు. దానికి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా అయితే మాట్లాడేదండి, మేమైతే దానికి కరెంట్ ఇవ్వలేదండి, దానికి ఎటువంటి కాగితాలు లేవండి అని చెప్పారు. ఆ కరెంట్ కూడా ఇండోమెంట్ నుంచి సోమేశ్వర స్వామి గుడి నుంచి వాడుతున్నారండి కరెంట్ కూడా దానికి. అంటే ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. 4 షాపులు ఉన్నాయి సార్, సుమారు ₹1 కోటి వాల్యూ ఉన్నది, ₹1 కోటి విలువైనటువంటి స్థలం అండి అది. ఆ షాపు దగ్గరికి వెళ్ళి
ఇదిగోండి షాపింగ్ కాంప్లెక్స్. ఇదిగోండి షాపింగ్ కాంప్లెక్స్. మరి ఏమైనా అధికారులు ఖర్చు చేయాలని కట్టాలా? ఎవరికి ఇస్తున్నారు అద్దె అంటే వాళ్ళందరూ బుర్రలు తిప్పుకోండి వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరు కూడా సమాధానం చెప్తలేదండి. అసలు ఎవరికి ఇస్తున్నారు అద్దె ఎవరికి కడుతున్నారంటే షట్టర్ వేసేయడానికి కూడా నేను మా కౌన్సిలర్ సీనియర్ ఇద్దరు ప్రయత్నించాను షట్టర్ వేసేయడానికి. షట్టర్ వేసేసిన సరే ఒప్పుకుంటున్నారు కానీ నా పేరు చెప్పట్లేదు. నాకు కౌన్సిల్ మీటింగ్ అయ్యే లోపు మీరు అక్కడ షట్టర్ చాలా వేసి రావాల్సిందిగా మరోసారి కౌన్సిల్ ఇక్కడ ఉండగానే కౌన్సిల్ సమక్షంలో జరగాలి. సుమారు ₹1 కోటి వాల్యూ సైటు. అందులో ఎలా కట్టారు లేదు, ఏం కట్టారు లేదు, కట్టించుకున్నారు, అద్దెలు ఇచ్చేసుకున్నారు, అద్దెలు తీసుకున్నారు. ఈ రోజు కూడా ఎండోమెంట్ సంబంధించిన దానికి ఒక డూప్లెక్స్ లో కట్టారండి. అందులో కళ్యాణ మండపం పెడుతున్నారట చైర్స్ వేసి. ఏంటంటే థియేటర్లో చైర్స్ కళ్యాణ మండపం పెడుతున్నారట. ఎండోమెంట్ అడిగితే మాకు సంబంధం లేదండి అట. మా టౌన్ ప్లానింగ్ వాళ్ళు అయితే మాకు తెలియదండి, మాకు పర్మిషన్ ఇవ్వలేదండి అంటున్నారు. సో మున్సిపాలిటీలో ఏం జరుగుతుందో మాకు తెలియదు సార్, మీరైనా తెలుసుకోవాలి కదా.